చిత్తూరు అనే ఒకానొక ఊరిలో రాహుల్ అనే పిల్లవాడు ఆడుతూ పాడుతూ ఉన్నాడు. విను 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 నా ఎదగానం, మరువను నేను నిన్నెప్పుడు, విడువను నేను నిన్నెప్పుడు. ప్రకృతి అందం అనంతం, ప్రకృతి ప్రేమ అనంతం, ప్రకృతి త్యాగం అనంతం. కోయిలమ్మ పాటలు పాడుతుంటే, పక్షిలాగా నేను ఎగురుతుంటే, నీటిలోని చేపనై ఈదుతుంటే, నీటిలోన చేపనై ఈదుతుంటే, చందమామ నేను ముద్దాడుతుంటే, నీ చిరుగాలి తగిలి హాయిగా ఒడిలో పవళిస్తా నేస్తమా, నేస్తమా, నేస్తమా. మరుసటి రోజు స్కూలులో ప్రకృతిలో ఉన్న కాలుష్యాన్ని మనం అణిచివేయాలి. అంటే మనం కాలుష్యం ఓజోన్ లేయర్ అని ఒకటి ఉండిద్ది. ఆ ఓజోన్ లేయర్ని అంతరించుకోకుండా ఓజోన్ లేయర్ని కాపాడాలంటే మన చుట్టూ ఉన్న వెహికల్స్ని తగ్గించాలి. అలాగే మనం ప్రకృతికి కృతజ్ఞతలు కూడా తెలుపుకోవాలి. మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రకృతి నుంచి ఏవో ఒకటి తెలుసుకోవాలనే తపన మనలో ఉండాలి కదా. అలాగే మనం రోజు చేసే ప్రతి ఒక్కటి, మనం పీల్చే గాలి ఎక్కడి నుంచి వచ్చింది? చెట్ల నుండి కదా. ఏంటి రాహుల్? టీచర్ నేను పక్షిలాగా ఎగరాను టీచర్. టీచర్ నేను చేపలాగా ఈదరాను టీచర్. టీచర్ ఇవన్నీ నీవు చెయ్యాలంటే నువ్వు బాగా చదువుకుని పెద్దయ్యాక ఉద్యోగం చేసేటప్పుడు, అంటే నువ్వు ఒకవేళ పైలట్వి అయితే చిలకలాగా రోజు ఆకాశంలో ఎగరవచ్చు. అంటే నువ్వు విమానంలో కూర్చున్నప్పుడు నువ్వు చేసేది ప్రతి ఒక్కటి ఆకాశంలో నువ్వు ఎలాగైతే ఎగురుతావో, అలా పక్షి ఎలా అయితే ఎగురుతుందో నువ్వు కూడా అలా ఆకాశంలో ఎగరొచ్చు. అలాగే ఆస్ట్రోనట్వి అయితే చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడితో నువ్వు కబుర్లు చెప్పుకోవచ్చు. ప్రకృతిని పరిశీలిస్తే నువ్వు ఎంతో ఉత్తేజుడివి అవుతావు, గొప్పవాడివి అవుతావు. 15 సంవత్సరాల తరువాత ఊరు ఊరు తిరుగుతూ పర్యావరణాన్ని ఎలా కాపాడాలో వివరిస్తున్న రాహుల్. పల్లెటూరి వాళ్ళము పాప పుణ్యమెరుగము, పచ్చని పైరులతో పంటలు పండిస్తాము, పచ్చని పైరులతో పంటలు పండిస్తాము. వరి కోత కోసేస్తాం, కుప్పలుగా వేసేస్తాం, వరి కోత కోసేస్తాం, కుప్పలుగా వేసేస్తాం. గంపనెత్తున పెట్టుకుని అలా ఇలా నడిచేస్తాం, గంపనెత్తున పెట్టుకుని అలా ఇలా నడిచేస్తాం. దేశభక్తి పెంచుకుని దేశశాంతి నిలుపుకుని, దేశభక్తి పెంచుకుని దేశశాంతి నిలుపుకుని, జెండాను మేము ఎగరేస్తాం, జేజేలు మేము. కూరగాయ తొక్కలు మొదలైనవన్నీ కలుపుకొని ఒక వారం పాటు
అందుకని డాన్స్ బాగా చేసాం కదా. బాగా చేసాం. మీదేం కాదు? చిక్కుడుకాయ. మీది? పప్పు టమాటా. మీది? దోసకాయ టమాటా. దొండకాయ. బాగా కడుపు నొప్పి. బాగా కడుపులో నొప్పిగా ఉంది. రండి కూర్చోండి. ఏంటి సమస్య? ఏమి లేదు డాక్టర్ గారు, ఈ అమ్మాయి భోజనం చేస్తూ కింద పడిపోయింది. కళ్ళు చూపించు, నాలిక చాపు, చెయ్యివ్వు. ఏమీ లేదు సార్, ఈ అమ్మాయికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. మెడిసిన్స్ రాసిస్తాను, వాడండి. ఫుడ్ పాయిజన్ దేని వల్ల అయి ఉంటుంది సార్? నీ పేరేంటమ్మా? పూజిత సార్. రోజు ఆహారం ఎటువంటి పదార్థాల్లో పెట్టుకుని తింటావు పూజిత? మా అమ్మ రోజు వేడిగా ఉండి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పంపిస్తుంది సార్. ప్లాస్టిక్ బాక్స్లో వేడి వస్తువులు పెట్టరాదు. ఇంకెప్పుడు